హలో ఎవ్రీవన్, ఈరోజు సరదాగా మాకు ఈవినింగ్స్ ఎలా గడుస్తాయో చూద్దురండి. పిల్లలు వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకున్నాం. సో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రవ్వ లడ్డు చేస్తున్నాం, రండి మీరు చూద్దురు. దీనికి ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకుని కిస్మిస్ అండ్ జీడిపప్పు వేయించుకుని పక్కకు తీసుకున్నాం. తర్వాత అదే ప్యాన్ లో కొబ్బరి సన్నగా తురిమి 1 కప్పు వేయించుకున్నాం. ఇది వేగుతున్న గ్యాప్లో మిగిలిన కొబ్బరిని జాగ్రత్తగా తినేసాను. ఇది ఆప్షనల్ అనుకోండి. తర్వాత 2.5 కప్స్ రవ్వకి 2 కప్స్ షుగర్ రేషియోలో షుగర్ మిక్సీ చేసుకున్నాం పౌడర్ లాగా. ఇప్పుడు రవ్వ కూడా నేతిలో చక్కగా వేయించుకుని పక్కకి తీసి దీనిలో వేయించిన కొబ్బరి తురుము, కాజు, కిస్మిస్ అండ్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసాం. కాసేపు ఆ వేడి ఉండగానే ఒక ప్లేట్ వేసి 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు చక్కగా కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ ఉండలు చుట్టుకోవడమే. రవ్వ లడ్డు రెడీ. మా అక్క చేసే లడ్డుకి నేను చేసే లడ్డుకి సైజులో ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? తల్లి లడ్డు పిల్ల లడ్డు అని నవ్వుకుంటున్నాం. ఇదంతా అయ్యేసరికి పిల్లల స్కూల్ పికప్ టైం అయిపోయింది. వచ్చే దారిలో ఫామ్కి వెళ్ళి ఆవుల్ని చూసుకుంటూ సరదాగా తిరిగి వచ్చారు. రాగానే స్నానం చేసి మాతో బోలెడని స్కూల్ సంగతులు చెప్తున్నారు కిచెన్ కౌంటర్ టాప్ పై కూర్చుని. మా పని అవ్వగానే స్నాక్స్ పెట్టాం. మోక్షి ఇష్టపడలేదు, అశ్వత్ తిన్నాడు, ఆశ్రిత్ నో అనేసాడు. మా రూల్ ఒక్కటే, హెల్దీ హోమ్మేడ్ ఫుడ్ ఆఫర్ చేస్తాం కానీ అన్నీ తినేయాలని మట్టుకి ఎక్స్పెక్ట్ చేయం. తర్వాత ఆ రోజు వెదర్ బాగుంది కదా అని బయటే కూర్చుని హోంవర్క్ కంప్లీట్ చేయించుకున్నాం. అండ్ ఫైనల్లీ కొంచెం సేపు బయట సైకిల్స్ తొక్కి ఇంకొంచెం సేపు వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ గడిపేశారు. రోజు ఇలా ఉండకపోయినా పిల్లలతో రోజొక కొత్త ప్రయాణంలా సాగుతుంది. మా ఈ ప్రయాణంలో మీరు కూడా తోడవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ విత్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.